యోసేపు తన పిల్లలను చూసినప్పుడల్లా దేవుడు తనకు చేసిన మేలులను గుర్తొచ్చేసాయట. తన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు తన జీవితంలో గుర్తుకొచ్చేవి నట్టుగా తన పిల్లలకు పేర్లు పెడతా ఉండేవాడు. మనశ్శే అని, ఎఫ్రాయిం అని మంచి మంచి పేర్లు వారి జీవితంలో అనుమతిస్తూ వచ్చాడు. మా పెద్ద పాప ఉంటుందండి, బ్లెస్సీ అన్న పేరుని మేం పెట్టలేదు, దేవుడు పెట్టమంటే పెట్టాం. ఆ బ్లెస్సీ పుట్టిన తర్వాత ఆ పేరుతోనే దేవుడు చాలా దీవించాడండి. హల్లెలూయా. తన పేరు పలికినప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తొస్తుంది. తను పుట్టిన తర్వాత మా శత్రువుల సగం మంది ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు వరకు మన మందిరం ఎక్కడ జరిగేదంటే కత్తిపూడిలో ఒక చిన్న పశువుల పాక, వాళ్ళందరూ శనివారం వరకు వాళ్ళు నడిపిస్తే, శనివారం వరకు గేదెలు ఉంటాయి, ఆదివారం మన ప్రార్థన ఉండేది అందులో. ఆ తర్వాత దేవుడు ఒక అద్భుతం చేసి ఒక ఇల్లు కొనడానికి, పైన ఒక షెడ్ వేయడానికి, అందులో ప్రార్థన జరిగించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అదే తనను చూసినప్పుడు లేదా తన పేరు గుర్తు తెచ్చుకున్నప్పుడు నాకు ఇలా అనిపిస్తూ ఉంటుంది.